బెండకాయ కర్రీ ఆయిల్లో జీలకర్ర వేసి నాకు మా పెద్దమ్మ నేర్పారండి ఇలా చేయాలి. దీంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి, అలా అయితే రొయ్య టేస్ట్ వస్తుంది. ఇలా మనకు వాటర్ పోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ధనియాలు అవి కలిపిన కారం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ కలర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం చాప్ చేసుకున్న ఆయిల్ అండ్ మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనము మంట తక్కువ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం వేగేటప్పుడు కరివేపాకు, ఇలా కొంచెం వేగాక గరం మసాలా లైట్ వేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి.